దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా ప్రేమాభివందనములను తెలియజేయుచు ఉన్నాను. పరిశుద్ధ లేఖనములలో యోబు గ్రంథము 30వ అధ్యాయము 16వ వచనము అలాగే 27, 28 వచనములను నేను చదువుతాను, మీరు గమనించండి. నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది, ఆపద్దినములో నన్ను పట్టుకుని ఉన్నవి. నా పేగులు మానక మండుచున్నవి, అపాయ దినములు నన్ను ఎదుర్కొనెను. సూర్యుని ప్రకాశము లేక వ్యాకులపడుచు నేను సంచరించుచున్నానని యోబు భక్తుడు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, క్రైస్తవ మార్గములో ప్రయాణం చేస్తున్న మనందరి జీవితాలలో పలు శ్రమలు, కష్టములు, ఇబ్బందులు వీటినన్నిటినీ ఎదుర్కొంటూ ఉన్నాం. క్రైస్తవ జీవితము శ్రమలతో కూడిన జీవితము గనుక ఈ జీవితములో మనం ఓడిపోకుండా దేవుని ఎదుట నిలబడే వ్యక్తులంగా ఉండాలి. కనుక ప్రతిరోజు మనకు ఎదురవుతున్న ప్రతి శ్రమలను మనము జయించడానికి కావలసిన కృపను దేవుని యొద్ద నుండి మనం పొందుకుంటూ ఉన్నాం. మరి మంచిది. ఈ వాక్య భాగములలో సూర్యుని ప్రకాశము లేక వ్యాకులపడుచు నేను సంచరించుచున్నానని యోబు భక్తుడు చెప్పినట్లుగానే ప్రతి ఒక్కరి జీవితములలో ఇలాంటి దినములనేవి ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని సమయాలలో మనము తలంచే కార్యములు ఎలా ఉంటాయంటే, నాకెందుకు ఈ శ్రమలు కలుగుతూ ఉన్నాయి, ఈ శ్రమల వలన నేనేమి దేవుని యొద్ద పొందుకోగలుగుతున్నాను, ఇలాంటి ఆలోచనలు అనేవి ప్రతి ఒక్కరిలో కూడా కనబడుతూ ఉన్నాయి. కొన్ని సమయాలలో కొందరి వ్యక్తిగత జీవితాలలో ఇలాంటి ఆలోచనలతో బ్రతుకుతూ ఉంటారు. మన అంశం ఏంటంటే, శ్రమల వలన కలుగు బహుమానము. నేను మరలా చెప్పుచున్న మాట, శ్రమల వలన కలుగు బహుమానము. నా ప్రియ దేవుని బిడలారా, క్రైస్తవ మార్గములో ప్రయాణము చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ శ్రమలనేవి ఎదుర్కోవాలి. మనము ఈ శ్రమలను జయించినప్పుడు దేవుడు మనకు పరలోకమందు బహుమానమును ఇచ్చుచూ ఉన్నాడు. ఎందుకనగా యేసు ప్రభువారు చెప్పినట్లుగానే వాని వాని క్రియల చొప్పున జీతము నా యొద్ద సిద్ధపరచబడి ఉన్నదని యేసు ప్రభువారు చెప్పారు. మరి లోకములో ఎంతోమంది శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు, ఆ శ్రమలను అనుభవించుతూ ఉన్నప్పుడు దానికి తగిన బహుమానం అనేది దేవుని యొద్ద సిద్ధపరచబడి ఉన్నది. కనుక మనలో ఒక్కొక్కరము నాకెందుకు ఈ శ్రమలు అని మనము అడిగే దానికంటే, ఈ శ్రమల గుండా నేను వెళుతూ ఉన్నప్పుడు నీ నామము మహిమపరచబడుతున్నదా అని మన జీవితంలో కలిగి ఉండాలి. అనగా దేవుని నామము మన జీవితంలో మహిమపరచబడుతూ ఉండాలి. సాధారణముగా శ్రమలు కలిగినప్పుడు మనము కృంగిపోతూ ఉంటాం. శ్రమలలో మనము చిక్కుకున్నప్పుడు మనలను ఎవరైనా ధైర్యపరుస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం. శ్రమలలో కృంగిన వేళలో పైకి లేవనెత్తేది దేవుడు ఒక్కడు మాత్రమే.
కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఈ శ్రమలలో మనము వెళుతూ ఉన్నప్పుడు, ఈ శ్రమలు మనకు ఎదురైనప్పుడు కృంగిపోకుండా, అధైర్యపడకుండా, కలవరపడకుండా దేవుని వైపు మన కన్నులెత్తి ఈ ప్రయాణాన్ని కొనసాగించాలి. కనుక దేవుని ప్రజలకు కలుగు శ్రమలు, ఈ శ్రమలను మనము పరలోకమందు దేవుడు మనకిచ్చే మహిమను తలంచుచు ఈ శ్రమలను మరచి ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలి. కుటుంబ జీవితము కానివ్వండి, వ్యక్తిగత జీవితములో కానివ్వండి, సమాజములో బ్రతుకుతున్నప్పుడు మనకెదురవుతున్నటువంటి శ్రమలను మనము వాటిని అధిగమించడానికి దేవుని యొద్ద నుండి కృప పొందుకునే వారముగా ఉందాము. కనుక నా ప్రియ దేవుని బిడలారా, దేవుని ప్రజలమగు మనకు ఎందుకు ఈ శ్రమలు? శ్రమలు లేకుండా క్రైస్తవ జీవితాన్ని చేయలేమా అనే ఆలోచన చాలామందికి వస్తుంటుంది. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. చాలామంది శ్రమలు కలిగి ఉన్నప్పుడు, శ్రమలు ఎదురవుతూ ఉన్నప్పుడు కృంగిపోతూ ఉంటారు. మరి మనము అలా కృంగిపోకుండా ఉండునట్లుగా మన జీవితంలో ఏమి చేయాలి? శ్రమలను మనము ఎలాగ ఎదుర్కోవాలి? శ్రమల గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు మనకేంటి బహుమానములు? శ్రమలను మనము ఎదుర్కోవడానికి దేవుని యొద్ద నుండి మనము కృప పొందుకొని ఆయన వాక్యానుసారముగా మనం నడుచుచూ ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో ఆశీర్వాదములు అనేవి పొందుకోగలుగుతూ ఉన్నాము. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఒక 5 ప్రాముఖ్యమైన విషయములను నేను మీ ముందు ఉంచుతాను. దేవుని ప్రజలకు మనకు ఈ శ్రమలు కలిగినప్పుడు దాని ద్వారా మనము దేవుని యొద్ద నుండి ఎలాగా బహుమానములు అనేవి పొందుకోగలుగుతూ ఉన్నాము. బహుమానములంటే ఇహలోక సంబంధమైనటువంటి బహుమానములను గురించి నేను చెప్పడం లేదు, కానీ ఆత్మ సంబంధమైన కొన్ని ఆత్మీయ విషయములను నేను మీకు తెలియజేస్తాను. ముందుగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనమందు గమనించినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనమందు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ముందుగా శ్రమల గుండా ఒక వ్యక్తి వెళుతూ ఉన్నాడు అన్నట్లయితే తాను తలంచవలసినటువంటి కార్యం ఏమిటంటే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవునిని మహిమపరచాలంట. మనము క్రైస్తవులం అయినందుకు సిగ్గుపడకూడదు. సిగ్గుపడుతున్నాము అని అన్నట్లయితే దేవుని నామమును మహిమపరచడానికి మనము సిగ్గుపడుతున్నాము అన్నట్లయితే మనము క్రైస్తవులముగా జీవించలేదనేది దానికి సూచనగా ఉన్నది. ఇక్కడ పేతురు రాసిన ఈ పత్రికలో ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల, ఖచ్చితంగా క్రైస్తవ మార్గంలోనికి వచ్చిన తర్వాత బాధలు అనేవి ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శ్రమలు ఎదుర్కోవాలి. ఈ క్రైస్తవ మార్గంలోనికి వచ్చిన తర్వాత మనము ఈ మార్గము గుండా వెళుతూ ఉన్నప్పుడు సిగ్గుపడక దేవుని నామమును మహిమపరచేవారముగా ఉండాలి. దేవుని నామమును మహిమపరచడానికే శ్రమలు అనేవి మనకు ఎదురవుతూ ఉంటాయి. కనుక క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడకూడదు.
క్రైస్తవుడు అయినందుకు బాధలు అనుభవించేవారుగా ఉండాలి. కనుకనే ఈ లోకములో దేవుని పిల్లలకు మనకు శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. కనుక అన్యజనుల ఎదుట, సమాజములో నేను క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడక, అందును బట్టి నా దేవుణ్ణి నేను మహిమపరుస్తున్నానని చెప్పి ధైర్యముగా చెప్పుచూ ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితములో దేవుని ఆశీర్వాదములనేవి పొందుకోగలుగుతూ ఉన్నాము. ఈ రోజుల్లో క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నటువంటి జనులను కూడా మనం చూస్తూ ఉంటాం. మరి అలాంటి వారి క్రియలు ఎలా ఉంటాయో మనము సులభముగా వాటిని గమనించగలుగుతూ ఉన్నాం. మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిన వారు అపోస్తులుల కార్యములలో మనము గమనించుచూ ఉన్నాం. క్రీస్తును వెంబడించువారు దేవుని పిల్లలై ఉన్నారు. క్రైస్తవులు అనగా క్రీస్తును వెంబడించేటువంటి వారమై ఉన్నాము. మనము దేవునిని వెంబడించే విషయములో మనము సిగ్గుపడకూడదు. సమాజములో అన్యుల మధ్యలోనూ సమాజములలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుని పిల్లలమని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. నేను క్రైస్తవుడు అయినందుకు బాధ అనేది మనము అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. శ్రమలు మొట్టమొదటిగా ఒక వ్యక్తి జీవితంలో దేనికొస్తాయంటే దేవుని నామమును మహిమపరచడానికే ఈ శ్రమలు వస్తున్నాయి. రెండవదిగా శ్రమలు దేవుని ప్రజలకు ఎందుకు వస్తున్నాయి అని మనం గమనించినట్లయితే అపోస్తులుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనాన్ని గమనించినట్లయితే శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించెను. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. ఇక్కడ శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, దేవుని పిల్లలు వారి యొక్క మనస్సులు అనేవి దృఢపరచబడుతూ ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు అనేక శ్రమలు మనకు ఎదురైనా కూడా ఈ శ్రమల గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు దేవుని రాజ్యము కొరకు మనము శ్రమలను అనుభవించే వారముగా ఉంటున్నాము. ఎందుకనగా దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించాలంటే, పరలోకమందు మనం ప్రవేశించాలంటే యేసు ప్రభువారు ఈ భూమి మీద ఎలా శ్రమ పొందాడో అలాంటి శ్రమలనేవి మనము అనుభవించుచు దేవుని రాజ్యమునకు మనము సిద్ధపరచబడుతూ ఉన్నాము. దేవుని బిడలకు ఎందుకు ఈ శ్రమలనేవి కలుగుతున్నాయి అని అన్నట్లయితే వారు దేవుని యొక్క రాజ్యమునకు సిద్ధపరచబడుతూ ఉన్నారు. కనుకనే మనకు శ్రమలు, కష్టములు, నిందలు, అవమానములు ఎదురవుతూ ఉన్నప్పుడు మనము సొమ్మసిల్లిపోకుండా, నిరుత్సాహపడకుండా, అశ్రద్ధగా ఉండకుండా, కలవరపడకుండా మనలో ఒక నిరీక్షణ కలిగిన కార్యము ఏదైనా ఉన్నదన్నట్లయితే అది దేవుని యొక్క రాజ్యమునకు మనం ప్రవేశించడానికి మనకు ఎదురవుతున్నటువంటి ఈ శ్రమలను చూచి మనము భయపడక వాటిని ఎదుర్కొనే వారముగా ఉండాలి. కనుకనే దేవుని ప్రజలకు శ్రమలు ఎందుకు ఎదురవుతూ ఉన్నాయన్నట్లయితే వారు దేవుని యొక్క రాజ్యమునకు సిద్ధపరచబడుతూ ఉన్నారు. మూడవదిగా మనము గమనించినట్లయితే కీర్తనలు 119వ కీర్తన 67వ వచనము 71వ వచనాన్ని మనము గమనించినప్పుడు 119వ కీర్తన 67వ వచనాన్ని
శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొనుచున్నాను. అలాగే 71వ వచనములో, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయెను. చూడండి, మూడవదిగా దేవుని ప్రజలకు ఎందుకు శ్రమలు కలుగుతూ ఉన్నాయి అని మనము గమనించినట్లయితే, ఈ శ్రమల ద్వారా దేవుని కట్టడలను నేర్చుకోగలుగుతూ ఉన్నాం. యేసు ప్రభువును గురించి కూడా ఆయన ఈ భూమి మీద శ్రమ పడినప్పుడు విధేయత నేర్చుకొనెను అని చెప్పి మనము గమనించుచూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి పలు విధాలుగా వ్యాఖ్యానములనేవి దైవజనులు బోధించుచూ ఉన్నారు. కానీ శ్రమల వలన మనము విధేయత నేర్చుకోగలుగుతూ ఉన్నాము. దేవుని ధర్మశాస్త్రం అనేది సంపూర్ణముగా మనము గైకొనగలుగుచూ ఉన్నాం. కనుకనే 67వ వచనములో మనం చదివినట్లుగా, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచిన వారుగా ఉంటున్నారు. అంటే శ్రమలు ఒక వ్యక్తిలోనికి రాకుండా ఉన్నప్పుడు దేవుని త్రోవలన్నీ కూడా విడిచి తన ఇష్టము చొప్పున నడుచుకునేవాడుగా మారుతూ ఉన్నాడు. దేవుని వాక్యములను గైకొనక, దేవుని వాగ్దానములను విశ్వసించక, లోకములో తన ఇష్టము చొప్పున తాను తన మార్గములనేవి కొనసాగిస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఒక మనుషునికి శ్రమలనేవి ఎదురవుతూ ఉన్నాయో అప్పుడు మేల్కొని అతడు ఏం చేస్తున్నాడంటే, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయెను. చూడండి, ఈ శ్రమల వలన దేవుని కట్టడలను మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం. కనుక మన జీవితంలో వచ్చే శ్రమలను గురించి, నాకెందుకు ఈ శ్రమలు అని మనము దేవుని ప్రశ్నించే వారముగా ఉండకుండా, దేవుడు మనకు అనుగ్రహించే శ్రమల గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు ఆ శ్రమల ద్వారా దేవుని కట్టడలను మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాము. 4వదిగా మనము గమనించినట్లయితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో గమనించినప్పుడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శ్రమలు ఒక వ్యక్తిలో కలిగి ఉన్నప్పుడు, అతడు శోధనలను సహించువాడుగా మారినప్పుడు అతడు ధన్యుడుగా మార్చబడుతున్నాడు. శోధనకు నిలిచిన వాడైతే తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం అనేది పొందునని చెప్పి ఇక్కడ యాకోబు అపోస్తులుడు ఈ పత్రికలో మనము చదువుతూ ఉన్నాం. రాయబడిన ఈ మాటలలో జీవ కిరీటం అనేది పొందుతూ ఉన్నారు. మరి జీవ కిరీటము ఒక వ్యక్తి పొందుకోవాలంటే శోధనలను సహించువాడుగాను, శోధనలకు నిలిచిన వాడుగాను, శ్రమల మార్గముల గుండా వెళుతూ ఉన్నప్పుడు శ్రమలలో తాను చిక్కుకొనినప్పటికీ ఆ శ్రమల మార్గములలో తన్ను కృంగ చేసుకొనకుండా, కృంగిపోయే కార్యములుగా తన జీవితములో రానివ్వకుండా ధైర్యముగా ఈ శోధనల మార్గము గుండా వెళుతూ ఉన్నప్పుడు అటువంటి వారికి జీవ కిరీటం అనేది దేవుడు ధరింపజేస్తూ ఉన్నాడు. మరి జీవ కిరీటం పొందుకోవాలంటే మనలో ఎదురవుతున్న ప్రతి శోధనలను మనము ఆ శోధనలో నిలిచియుండి వాటిని జయించినప్పుడు ఈ జీవ కిరీటం అనేది మనం పొందుకోగలుగుతూ ఉన్నాము. 5వదిగా, దేవుని ప్రజలకు వారికి ఎందుకు ఈ శ్రమలు కలుగుతూ ఉన్నాయి అన్నట్లయితే, క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా వారు మార్చబడుటకు, అనగా పరిశుద్ధాత్మను పొందినటువంటి ప్రతి ఒక్కరము కూడా యేసుక్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా మనం మార్చబడుతూ ఉన్నాము. తెస్సలోనియులకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయము
6-7 వచనములను గమనించినప్పుడు, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి అని చెప్పి రాస్తూ ఉన్నాడు. మరి దెస్సలోనికయలకు ఉన్న ఈ సంఘస్థులందరూ కూడా పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందము పొందుచు ఉపద్రవముల గుండా వారు వెళ్ళుచున్నప్పటికీ దేవుని వాక్యమును వారు అంగీకరించుచు ప్రభువును పోలి నడుచుకున్న వారుగా ఈ ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. అందుకనే పౌలు భక్తుడు కూడా నేను ప్రభువును పోలి నడుచుకుని ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాడని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మరి పౌలు భక్తుని యొక్క జీవితంలో అనేక శ్రమలు ఎదురవుతూ వచ్చాయి. అనేక సందర్భాల్లో పిడిగుద్దులు పిడిగుద్దులతో ఆయన కొట్టబడి ఉన్నాడు. మరి సముద్రములో ఓడ బద్దలైపోయినప్పుడు మరి పలు విధాలుగా పౌలు గారి యొక్క జీవితంలో మనము చూస్తూ ఉన్నాం. అయినను ఆ శ్రమలన్నిటిని కూడా ఎదుర్కొని నేను యేసుని పోలి నడుచుకుని ఉన్నాను అని చెప్పుచు మీరు నన్ను పోలి నడుచుకున్నాడని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలకు మనకు ఎందుకు ఈ శ్రమలు అని మనము గమనించినట్లయితే, మొదటిగా దేవునిని మహిమపరచు నిమిత్తము శ్రమలు ఒక వ్యక్తికి ఎదురవుతాయి. రెండవదిగా అనేక శ్రమల ద్వారాగా దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశించుచూ ఉన్నాం. మూడవదిగా శ్రమలు ఒక మనుషునిలో ఎదురైతూ ఉన్నట్లయితే దేవుని ప్రమాణములను గైకొనేవాడుగా ఉంటున్నాడు. నాలుగవదిగా శ్రమలు కలిగి తన జీవితములో ఆ శ్రమల మార్గము గుండా వెళుతూ ఉన్నప్పుడు శోధనలు ఎదురవుతూ ఉన్నప్పటికీ ఆ శోధనలను సహించుచు శోధనలో నిలిచిన వాడైతే జీవ కిరీటం పొందుకునేవాడుగా ఉంటున్నాడు. ఐదవదిగా ఒక వ్యక్తికి శ్రమలు ఎందుకు ఎదురవుతూ ఉన్నాయన్నట్లయితే యేసుక్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా మార్చబడుట కొరకు. మనమందరము కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఒక పెండ్లి కుమార్తెగా మార్చబడుట కొరకు మన జీవితములో శ్రమలు, కష్టములు, నిందలు, అవమానములు ఎదురైనా కూడా వాటి నుండి మనము నిరుత్సాహపడకుండా వాటిని ఎదుర్కోవడానికి దేవుని యొద్ద నుండి కృప పొందుకుందాము. కనుక ఈ చివరి దినాలలో, కడవరి దినములలో శ్రమలు, కష్టాలు మనకు కలిగి ఉన్నప్పటికీ వాటిని మనం ఎదుర్కోవడానికి దేవుని యొద్ద నుండి కృపను, ఆయన శక్తిని మనం పొందుకునే వారముగా ఉండాలి. నా ప్రియ దేవుని బిడలారా, ఈ వర్తమానం వింటున్నటువంటి మీ జీవితాలలో శ్రమలు కలిగినప్పుడు దేవునిని మనం ప్రశ్నించకుండా ఆ శ్రమల మార్గము గుండా వెళ్ళడానికి కావలసిన కృప మాత్రం మనం అడిగి పొందుకొనుటకు మనమందరము కూడా మన 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 ప్రాణము, ఆత్మ, శరీరాన్ని ప్రభువుకు అప్పగించి మనము ఈ జీవితాన్ని కొనసాగించినట్లయితే శ్రమల వలన కలుగు బహుమానం అనేది ఒక దినమందు మనము మన ప్రభువు యొద్ద పొందుకోవడానికి దేవుడే మనందరికీ సహాయం చేయనుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ సమయములో శ్రమల వలన కలుగు బహుమానమును గురించి మీరు మాకు తెలియజేసిన ఈ వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు. నా జీవితములోను, అందరి జీవితములోను ప్రభువా, ఎదురవుతున్న శ్రమల గుండా మేము వెళుతూ ఉన్నప్పుడు మా నిరీక్షణ కోల్పోకుండా, నిరుత్సాహపడకుండా, అధైర్యపడకుండా ధైర్యముగా శ్రమలను ఎదుర్కోవడానికి, వాటిని జయించడానికి కావలసిన కృపను, శక్తిని మా అందరికీ దయచేయము. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో